హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో నా దగ్గర ఉన్న బీడ్స్ గోల్డ్ లక్ష్మీ కాసు ఒకటి ఉందండి. దాంతో నేను క్రిస్టల్ బీడ్స్తో నెక్ చైన్ ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అందుకోసం కావలసినవి నా దగ్గర ఉన్న లక్ష్మీ కాసు ఒకటి, ఇలా పెరల్స్ పెద్ద సైజు 2 తీసుకున్నాను. అలాగే గ్రీన్ బీడ్స్ కూడా 2 పెద్దవి తీసుకున్నాను. అలాగే హుక్కు, బీడ్స్ ఎక్కించుకోవడం కోసం థ్రెడ్, సిజరు, ఇది గమ్ అంటారండి. దీన్ని బీడ్స్ ఎక్కించుకునే దానికి థ్రెడ్కు ఉపయోగిస్తారు. ఎంత స్మాల్ బీడ్స్ అయినా దీంట్లో ఈజీగా ఎక్కించుకోవచ్చు. దీని సహాయంతో ఈజీగా ఎక్కించుకోవచ్చు. చూసారా, ఇలా థ్రెడ్ని గమ్కి పెట్టి ఇలా చేత్తో లాగితే థ్రెడ్ స్టిఫ్గా అవుతుంది, స్ట్రైట్గా ఉంటుంది, సన్నగా. ఎంత స్మాల్ బీడ్ అయినా ఇందులో ఎక్కుతుంది. థ్రెడ్ 2 వరుసలు తీసుకున్నాను. అలా తీసుకుంటే చైన్ స్ట్రాంగ్గా ఉంటుంది, తెగిపోకుండా అని. తర్వాత మనం తీసుకున్న బీడ్స్ను ఒక్కొక్కటిగా ఇందులో ఎక్కించుకోవాలి. ముందుగా హుక్కును టై చేసుకున్నాను నేను ఆల్రెడీ, అది చూపించలేదు. హుక్కును టై చేసుకున్న తర్వాత బీడ్స్ ఎక్కించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న బీడ్స్ ఇలా వైర్ లాంటి దాంట్లో ఇస్తారు. వీటిని తీసేసి మనం తీసుకున్న థ్రెడ్లోనికి ఎక్కించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఎక్కించుకుంటున్నాను. ఇవి పెద్ద సైజు బీడ్స్ కాబట్టి నేను ఇలా తీసి ఎక్కిస్తున్నాను. మామూలుగా స్మాల్ బీడ్స్ అయితే నేరుగా ఎక్కించేసుకోవచ్చు. థ్రెడ్ ఒకదానికొకటి పెట్టి లాగేస్తే వచ్చేస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా నేను ఎంత లెంత్ కావాలో అంతవరకు ఎక్కించుకుంటున్నాను. ఈ విధంగా నేను తీసుకున్న క్రిస్టల్ బీడ్స్ని నాకు కావలసినంత డిస్టెన్స్ పెట్టుకొని ఎక్కించుకున్నాను. తర్వాత ఇందులోనికి పెరల్స్ ఉన్నాయి కదా, ముందుగా ఒక పెరల్ని ఎక్కించుకుంటున్నాను. ఇది మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. నేనైతే ముందు పెరల్ వేసుకొని తర్వాత గ్రీన్ కలర్ బీడ్ని వేస్తున్నాను. ఇలా వద్దనుకుంటే ముందు గ్రీన్ కలర్ వేసి తర్వాత పెరలైనా వేసుకోవచ్చు, లేదా ఇంకా రకరకాల బీడ్స్ దొరుకుతాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. తర్వాత నా దగ్గర ఉన్న కాసు కూడా మధ్యలో ఎక్కిస్తున్నాను, రెండిటి మధ్యలో. తర్వాత ఇదే విధంగా మళ్ళీ ఒక గ్రీన్ బీడు ఎక్కించుకొని తర్వాత మళ్ళీ పెరల్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ బయట చాలా రకాల బీడ్స్ దొరుకుతాయండి. అవి మనకు నచ్చినట్లుగా తీసుకొని చేంజ్ కూడా చేసుకోవచ్చు. కలర్స్ కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఇవి యూస్ చేస్తున్నాను. ఇలా పెరల్ని కూడా ఎక్కించిన తర్వాత మళ్ళీ క్రిస్టల్ బీడ్స్ని ఒక సైడ్ ఎంత లెంత్ అయితే పెట్టి ఎక్కించానో ఇంకొక వైపు కూడా అదే విధంగా సేమ్ లెంత్ వచ్చేటట్లుగా ఎక్కించుకోవాలి. ఇలా బయట రకరకాల బీడ్స్ రకరకాల సైజుల్లో దొరుకుతాయి కదా, సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఈజీగా నెక్ చైన్స్ తయారు చేసుకోవచ్చండి. డ్రెస్సెస్, శారీస్ మీదకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఏదైనా జాబ్ చేసే వాళ్ళకి కూడా ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి. చీరలకు మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇలా రకరకాల బీడ్స్తో. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. తర్వాత ఇలా మనకు కావాల్సినంత లెంత్ పెట్టుకొని బీడ్స్ని ఎక్కించుకోవాలి. 2 వైపులా సేమ్ వచ్చేటట్లు చూసుకోవాలి, సేమ్ లెంత్ వచ్చేటట్లు. తర్వాత ఇలా హుక్కును టై చేసుకోవాలి. ఇది వరకు నేను ఇంకొక సైడ్ రింగ్ను టై చేశాను, దానికే హుక్ ఉన్నది కాబట్టి దాన్ని తీసేసి ఇంకొక సైడు హుక్కును టై చేస్తున్నాను. ఇలా దారానికి హుక్కును ఒక 4-5 ముళ్ళు వేసి టై చేసుకోవాలి. అప్పుడు జారిపోకుండా బాగుంటుంది. ఇలా దగ్గరకు వచ్చేటట్టుగా చూసుకొని జాగ్రత్తగా టై చేసుకోవాలి. థ్రెడ్ను ఇలా ఒక 4-5 సార్లు నాట్ వేసుకోవాలి రింగ్లోకి ఎక్కించిన తర్వాత. అప్పుడు ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ను ఇలా కట్ చేసుకోవాలి సిజర్తో కొంచెం పెట్టి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లూ తీసుకొని దీనికి అంటించుకోవాలి. మామూలుగా జ్యువెలరీకి బయట దొరుకుతుందండి గ్లూ,
దాన్ని యూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నార్మల్ గ్లూ వేస్తున్నాను. ఇది కూడా స్టిక్ అవుతుంది. ఇలా గ్లూ వేసేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన పెడితే ఈజీగా అతుక్కొనేస్తుంది, ఊడిపోకుండా ఉంటుంది. గ్లూ కూడా ఆరిపోతుంది. చూసారుగా ఈజీగా ఇంట్లోనే రకరకాలుగా నెక్ చైన్స్ ఎలా తయారు చేసుకోవచ్చో. మీరు కూడా ఇలాంటి నెక్ చైన్స్ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.